హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. ప్రతిరోజు మిల్లెట్స్ తినడం వల్ల ఒబేసిటీని తగ్గించుకోవడమే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్నారు. అందుకే మా ఇంట్లో ఎక్కువ మిల్లెట్స్ వైపు వెళ్తున్నాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటంటే పెరల్ మిల్లెట్ ఇడ్లీ. సజ్జలతో ఇడ్లీ చేశాను. చూడండి ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో. చలికాలం స్టార్ట్ అవుతుంది కదండి. చాలామంది సజ్జలు అంటే బాజ్రా అని కూడా అంటారు. వాటితో రోటీ చేసుకుంటారు, లేకపోతే కిచిడి చేసుకుంటారు. ఈరోజు నేనైతే సింపుల్గా ఇడ్లీ చేశాను. అంతేకాకుండా ఈ వీడియోలో పచ్చిమిర్చిని నేను ఎలా స్టోర్ చేసుకుంటానో కూడా చూపిస్తాను. నెల రోజులైనా పాడవకుండా ఉంటాయి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఇడ్లీ రెసిపీ చూద్దాం. 1 కప్పు సజ్జలు తీసుకున్నానండి. దీన్ని పెరల్ మిల్లెట్ అంటారు ఇంగ్లీష్లో. ఇంకా దీనిలోకి 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి. ఇది పొట్టు తీయని మినపగుళ్ళు. ఇంకా 1/2 కప్పు ఇడ్లీ రైస్ తీసుకున్నాను. ఇది బయట షాప్స్లో ఈజీగానే దొరుకుతాయండి. దీంతో పాటుగా 1 స్పూన్ మెంతులు వేసి 5-6 గంటలు నానబెట్టేస్తున్నాను. డైరెక్ట్ మినపగుళ్ళు తీసుకున్నాం కదండి, అందుకే వాటర్ కలర్ ఇలా వచ్చింది. మీరు కావాలనుకుంటే మామూలు మినపప్పు అయినా వాడుకోవచ్చు. 2-3 సార్లు బాగా కడగాలండి. ఇంకా దీనికి పైన పొట్టు అన్నది ఏం రాదు. నేను డైరెక్ట్గానే వేసేస్తున్నాను. తక్కువ క్వాంటిటీయే కదండి నేను తీసుకున్నది, అందుకనే మిక్సీ జార్లో వేసి పిండి రుబ్బేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీ అయితే వెట్ గ్రైండర్లో వేసుకుంటే బాగా వస్తాయి. చూడండి పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని రాత్రంతా పులియనివ్వాలి. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి చక్కగా ఫెర్మెంటేషన్ అయింది. తెలుస్తుంది కదా, పైదాకా పొంగు వచ్చేసింది. కావాలనుకుంటే ఇప్పుడే ఉప్పు పిండిలో కలిపేసి ఇడ్లీలు వేసేసుకోవడమే. ఇది చాలా మంచి హెల్తీ ఆప్షన్ అండి. మిల్లెట్స్లో ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన డైజెషన్కి చాలా మంచిది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉండవు. ఇంకోటి ఏంటంటే ఇది కంప్లీట్ గ్లూటెన్ ఫ్రీ అండి. మిల్లెట్స్ అన్నీ గ్లూటెన్ ఫ్రీయే. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ సజ్జల్ని రెగ్యులర్గా తీసుకోవాలండి. ఎందుకంటే ఈ సజ్జల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందులోని పొట్టు తీయని మినపగుళ్ళు వేసాం కదా, అందులో కూడా ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఇక పచ్చిమిరకాయలు ఎలా స్టోర్ చేసుకుంటానో చూపిస్తాను. 1 కేజీ పచ్చిమిరకాయలు కొన్నానండి. కేజీ ఎందుకు అంటే సిటీ అవుట్స్కట్స్లో చాలా తక్కువ రేట్కి వస్తున్నాయండి. అందుకే కేజీ 40 రూపీస్కి కొన్నాను నేను. ఇప్పుడు వీటిని కరెక్ట్గా స్టోర్ చేసుకోవాలి కదా. అన్నిటికీ ముచ్చుకులు అనేది తీసేసాను. ఇట్లాంటివి ఉంటాయి కదా, కొంచెం కొంచెం నలిగినవి, మచ్చలు వచ్చినవి, అవి సపరేట్గా పెట్టేసుకున్నాను. ఫ్రెష్గా ఉన్నవి స్టోర్ చేసుకుంటేనే ఎక్కువ కాలం ఉంటాయి. చూడండి ఇది 1 మంత్ ముందు కొన్నవి, ఇప్పటికీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఇలాంటి ప్లాస్టిక్ ఎయిర్ టైట్ కంటైనర్లు టిష్యూ పేపర్ వేసి పైన పచ్చిమిర్చి అన్నీ వేసేసి మరీ టైట్ కాకుండా లూజ్గా పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. 2 బాక్సెస్ అయితే వచ్చినాయి. ఇంకా మిగిలిన పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, కొంచెం నలిగినవి అట్లాంటివి, అవి శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిలన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మిక్సీ చేసుకుని ఉంచుకుంటున్నాను. చూడండి ఇలా కచ్చబచ్చగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఫస్ట్ ఇదే వాడతాను అనమాట. చట్నీస్లో వాడుకోవచ్చు, కూరల్లో వాడుకోవచ్చు, ఈవెన్ ఫ్రైడ్ రైస్లో కూడా వాడుకోవచ్చు. చూడండి మన సజ్జల ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి. మీరే చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా ప్లఫీగా ఉన్నాయి. ఈ సజ్జల ఇడ్లీ తినడం వల్ల డయాబెటిక్ కూడా కంట్రోల్లో ఉంటుందండి. హార్ట్కి కూడా చాలా మంచిది. ఎలా ఉందండి ఈ సజ్జల ఇడ్లీ రెసిపీ? నచ్చితే కనుక లైక్ చేయండి. మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.